ఇక ఇక్కడ వరకు దీన్ని ఏమంటారు? కాండం. ఇదేంటిది? కాండం. ఏంటి? కొమ్మలు. ఏంటి? కొమ్మలు. ఇదే కాండం. ఇది ఏంటిది? వేరు. ఇది తల్లి వేరు, ఇది పిల్ల వేరు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి లోపల. ఇదే అనుకో మట్టి ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇదంతా లోపల ఇదే అనుకో భూమి, ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఈ పై నుంచి మొక్క మనకు కనబడుతుంది. ఇది మనకు కనబడుతుందా? ఇది మనం లాగేసాం అనుకో చచ్చిపోవచ్చు. ఇది మట్టిలోనే ఉండిపోవాలి. ఇక్కడ వరకు ఎక్కడ ఉండాలి? మట్టిలో. ఇక్కడ వరకు ఎక్కడ ఉండాలి? దీన్ని ఏమంటారా? నాను వేరు. ఏమంటారు? వేర్లన్నీ ఎక్కడ ఉండాలి? వేర్లన్నీ ఎక్కడ ఉండాలి అంచు? భూమి లోపల, మట్టి లోపల. మట్టి ఇదంతా ఇక్కడ వరకు మట్టితో ఉండాలి. మట్టితో ఉన్నాక ఆ మట్టిలో ఉన్నదానికి నీళ్ళు ఇలా పోసామనుకో, ఆ వేర్లు ఇలా లాగేసుకుని ఇలా వచ్చేసి ఇలా కాండం ద్వారా వచ్చేసి ఈ ఆకులకి, ఈ కొమ్మలకి వచ్చేస్తాయి. వీటికి ఏమవుతాయి? పువ్వులు పోస్తాయి. ముందు పువ్వులు పూసాక ఏమవుతాయి? ఇలా కాయలు కాస్తాయి. పువ్వులు పూసాక ఏమవుతాయి? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్కలకి ఏం కావాలి? మట్టి కావాలి. ఏం కావాలి? అంశు ఇటు మొక్కలకి మట్టి కావాలి, నీళ్లు కావాలి. మట్టి కావాలి, నీళ్లు కావాలి. ఎండ కావాలి. ఎండ పడాలి. ఎండ ఇలా పడాలి. సూర్యుడు ఎండ ఉంటుంది కదా, ఆ ఎండ ఈ మొక్క మీద పడాలి. అప్పుడు మొక్క పువ్వులు పూసి కాయలు కాస్తాయి. ఏమవుతుంది? పువ్వులు పూసి కాయలు కాస్తాయి. ఆ సూర్యుడు సూర్యుడు ఏం చేస్తాడు? సన్ ఏం చేస్తాడు? ఎండ ఉందే సూర్యుడు ఏం చేస్తాడంటే ఆ ఎండపడంగానే ఏమవుతుంది? సూర్యుడు ఎండపడంగానే ఈ మొక్క ఇలా ఆకులు లాగేసుకుంటాయి. ఇలా లాగేసుకుని ఇదిగో సూర్యుడు నేను ఎలా ఉంటాడు కదా పైన ఎండపడంగానే లాగేసుకుంటుంది. ఇటు సూర్యుడు ఇట్లా రాగానే ఎండ అంతా లాగేసుకుని ఏం చేస్తుంది? ఎండ పైకి పడుతుంది. ఈ ఎండ ఇట్లా పడంగానే చాలు అంతేగా పైనే ఉంటాడా సూర్యుడు? పైకి పడుతుంది. అక్కడి నుంచి ఎండ ఇలా వచ్చింది, ఇట్లా పడుతుంది. ఎండ ఇలా పడంగానే ఇచ్చాడు పడుతుంది. మనిషికి పడు ఎండ అట్లా పోయింది. ఎండ పడిందా? ఈ ఎండ దీని మీద పడిందా? పడంగానే ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ ఎండనంతా తీసేసుకుని వీటికి నీళ్లు పోస్తాం కదా, ఈ నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్లు పోస్తాంగా, ఈ నీళ్ళు ఇలా పోయింగానే మట్టిలోంచి ఆ నీళ్ళని, ఈ ఎండని తీసేసుకుని ఈ ఆకుల్లో పిండి పదార్థం తయారు చేస్తుంది. మనం అన్నం తింటామే, మనం అన్నం ఎలా ఉంటుంది? నువ్వు కూడా పట్టుకో సూర్యుడు. ఈయన ఎవరు? సూర్యుడు. ఈ సూర్యుడు ఈ మొక్క మీద పడంగానే సూర్యుడు ఈ మొక్క మీద పడంగానే ఆ ఎండంతా లాగేసుకుని ఇదిగో ఈ భూమిలో వచ్చి నీళ్లు కూడా తీసుకుని భూమిలోంచి నీళ్లు కూడా తీసుకుని చక్కగా మనం అన్నం ఎట్లా తయారు చేసుకుంటాం? అన్నం బియ్యం ఉడకబెట్టేసుకుని అన్నం ఎలా తింటాం? అలా అన్నం పిండి వెళ్ళే చేసేసుకుని దీంట్లో పెట్టేసుకుంటాం. ఆకుల్లో పెట్టుకుని ఈ మొక్క అంతా ఇచ్చేసి ఈ కాయలో కూడా దానికి సంబంధించి గుజ్జు పెట్టు. ఈ గుజ్జుకున్న కాయలు మనం ఏం చేస్తాం? ఇలా చట్నీ కోసుకుని కూర వండుకుంటాం. అవునా? దీంట్లో గుజ్జు ఉందో లేదో చూద్దామా? ఇగో ఈ మొక్క నుంచే వచ్చింది. ఇదిగో మొక్క నుంచే వచ్చింది. ఇదిగో కాయ, దీంట్లో గుజ్జు చూడు ఎంత వచ్చిందో. అవునా? ఇదిగో గుజ్జు, ఇదిగో చూసారా? గుజ్జు చూసావా? ఇదిగో గుజ్జు, ఇదిగో లోపల ఎంత ఉందో గుజ్జు. అదంతా మొక్క ఎలా చేసింది? ఈ నీళ్ళని, ఆ సూర్యుడికి నుంచి ఎండని తీసుకుని అది కాయలు వెళ్ళి ఇలా కాసి చెట్టుకి కాయ కాసి, ఇదిగో అంటే చెట్టుకి కాయ కాసి ఆ కాయ మనకి ఇచ్చింది.